అండ్ ఈ రోజు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి. ఇది తెలంగాణ చరిత్ర అనే బిట్స్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా చూసుకుంటే ఇవన్నీ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన టీఎస్పీఎస్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇవి తెలంగాణ చరిత్ర, అదేవిధంగా పోలీసు పరీక్షలు కూడా ఈ బిట్స్ అనేవి కూడా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంచుమించు మనం 10,000 కంటే ఎక్కువ, అర్థమైందమ్మా, 10,000 కంటే ఎక్కువగా బిట్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్లో. కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటేనమ్మా, 1931లో భాగ్యనగర్ పత్రికను ఎవరు స్థాపించారు? అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. దీనికి భాగ్యరెడ్డి వర్మ గారు. అర్థమైందమ్మా? భాగ్యరెడ్డి వర్మ గారు స్థాపించడం జరిగింది. ఏంటిది? భాగ్యనగర్ పత్రికను స్థాపించింది ఎవరు అంటే భాగ్యరెడ్డి వర్మ గారు. దళితోద్యమానికి సంబంధించి క్రింది వాణిలో సరైన వాక్యం ఏది? అర్థమైందా? ఫస్ట్ చూసుకుంటే ఎంఎల్ ఆదయ్య ఆది హిందూ మహాసభను స్థాపించారు. యాస్, ఇది కరెక్టే. ఇచ్చిన స్టేట్మెంట్ లో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఇంకా రెండో చూసుకుంటే బిఎస్ వెంకట్రావు ఆది హిందూ లైబ్రరీని స్థాపించారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మూడో స్టేట్మెంట్ చూసుకుంటే 1930 నవంబర్ 16న అలహాబాదులో అఖిల భారత ఆది హిందూ సదస్సు నిర్వహించారు. అంటే ఇది కూడా కరెక్ట్ అనమాట. అంటే ఆప్షన్ 4 పైవన్నీ కరెక్ట్ అనమాట. అంటే దీనికి ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. అదే విధంగా చూసుకుంటే మూడో క్వశ్చన్ చెప్తా చూడండి. అరుంధతిలో జాంబవర్ణ చైతన్యం తీసుకురావడానికి సేవా సమితిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? అర్థమైందా? ఆప్షన్ 1 1837 అమ్మ. ఆప్షన్ 1 కరెక్ట్ దీనికి. ఓకేనా? నాలుగో క్వశ్చన్ చూద్దాం. 1937లో డిసెంబర్ నుంచి భాగ్యనగర్ పత్రిక పేరు అనేది మారడం జరిగింది. అది ఏ విధంగా మారింది అనేది ఆప్షన్ 3 ఆది హిందూగా మారడం జరిగింది. ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ చూడండి, మనం ఆల్రెడీ చెప్పాం భాగ్యనగర్ పత్రికను ఎప్పుడు స్థాపించారు? 1930లో స్థాపించారు. ఎవరు స్థాపించారు? భాగ్యరెడ్డి వర్మ గారు. అయితే తర్వాత ఇంచుమించు 6 సంవత్సరాలు అంటే 1930లో స్థాపించే భాగ్యనగర్ పత్రికని 1937లో వేరే ఆ పేరు అనేది మారడం జరిగింది. ఏ విధంగా మారింది? ఆది హిందూగా మారింది. ఆ విధంగా ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆది హిందూ గురించి వచ్చినప్పుడు ఆది హిందూ మహాసభ స్థాపించేది ఎవరై అంటే ఎంఎల్ ఆదయ్య గారు. అదేవిధంగా ఆది హిందూ లైబ్రరీని ఎవరు స్థాపించారు అంటే బిఎస్ వెంకట్రావు గారు. అదేవిధంగా అఖిల భారత ఆది హిందూ సదస్సు ఎక్కడ నిర్వహించారు? 1930 నవంబర్ 16న అలహాబాద్ లో నిర్వహించారని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆది హిందూ గురించి వచ్చింది కాబట్టి దీన్ని ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేశా. అదేవిధంగా ఐదో క్వశ్చన్ చూసుకుంటే ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తొలి దళితుడు ఎవరు? అర్థమైందమ్మా? అరిగే రామస్వామి. ఆప్షన్ 4 కరెక్ట్. అరుంధతయ్య మహాసభను ఏర్పాటు చేసిన వారు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. అరుంధతయ్య మహాసభను ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఎస్ఆర్ బాబయ్య. ఆప్షన్ 2 కరెక్ట్ అన్నది. అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమాన్సినేషన్ గ్రంథ రచయిత ఎవరు? పిఆర్ వెంకటస్వామి. ఆప్షన్ 1 కరెక్ట్ దీనికి. అదే క్వశ్చన్ 8వ క్వశ్చన్ చూద్దాం. 1936లో అంబేద్కర్ యూత్ లీగ్ని ఎవరు ఏర్పాటు చేశారు? పిఆర్ వెంకటస్వామి. ఆప్షన్ 1 కరెక్ట్ అమ్మా. 1916లో ఇంటి పనివారి కోసం సబరి సంఘాన్ని స్థాపించిన వారు ఎవరు? రామ్ సింగ్ పాకి. ఆప్షన్ 3 అమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సబరి అనే సంఘం ఎవరు కూడా స్థాపించారంటే ఇంటి పని వారి కోసం. ఎవరు స్థాపించారంటే రామ్ సింగ్ పాకి. అంటే ఆప్షన్ 3 కరెక్ట్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1937లో హైదరాబాద్ పర్యటన సందర్భంగా గాంధీజీ ఉపయోగించిన హరిజన పదాన్ని ఎవరు వ్యతిరేకించడం జరిగింది? ఈసర వీరన్న. ఆప్షన్ 4. భాగ్యరెడ్డి వర్మ ఏ సంవత్సరంలో మరణించడం జరిగింది? అర్థమైందమ్మా? ఆప్షన్ 1
1939. ఈ భాగ్యరెడ్డి వర్మ ఎవరే అంటే ఆల్రెడీ మనకు తెలుసు, గుర్తుపెట్టుకోవాలి. భాగ్యనగర పత్రికను స్థాపించిన వారే భాగ్యరెడ్డి వర్మ. ఏ సంవత్సరం అంటే 1931. ఈ భాగ్యరెడ్డి వర్మ గారు స్థాపించిన భాగ్యనగర పత్రిక అనేది 1937లో ఆది హిందూగా మారడం జరిగిందని గుర్తుపెట్టు. అంటే ప్రతి బిట్టు కూడా మనం లింకే చదువుకోవాలి. ఏ బిట్ ఎలా వేస్తారో మనకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కటి చదువుకోవాలి. ఇంకా 12వ క్వశ్చన్ చూసుకుంటే దే బర్న్ అనే గ్రంథ రచయిత ఎవరు? శ్యామ్ సుందర్. ఆప్షన్ 3. ఐక్యరాజ్య సమితిలో నిజాం ప్రతినిధిగా వ్యవహరించిన వారు ఎవరు? శ్యామ్ సుందర్. ఆప్షన్ 4 దీనికి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇవన్నీ తెలంగాణ చరిత్ర, హిస్టరీ ఆఫ్ తెలంగాణ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవన్నీ అన్ని కాంపిటేటివ్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ప్రతి జాబ్ కూడా ఈ బిట్స్ అవసరం అవుతాయి అనమాట. ఓకేనా? కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? 14వ క్వశ్చన్ చూసుకుందామా. కింద పేర్కొన్న వారిలో రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ధ సహాయకుడిగా పాల్గొని యూరప్ వెళ్ళొచ్చిన వారు ఎవరు? తక్కెల వెంకయ్య గారు. ఆప్షన్ 1 అనమాట. హైదరాబాద్ లో బ్రహ్మ సమాజ వ్యాప్తికి విశేషంగా కృషి చేసింది ఎవరు? నారాయణ గోవింద వెల్లికర్. ఆప్షన్ 4. ఓకేనా? 16 క్వశ్చన్ చూద్దాం. హైదరాబాద్ లో బ్రహ్మ సమాజం మొదటి సమావేశాన్ని ఎప్పుడు ఏ తేదీన నిర్వహించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఆప్షన్ 2. 29వ నెల అంటే 20వ తారీఖున 9 అంటే సెప్టెంబర్ 1914 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. బ్రహ్మ సమాజం మొట్టమొదటి సమావేశం హైదరాబాద్ లో నిర్వహించిందనే తేదీ గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఆప్షన్ 2 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఇస్తారు. బ్రహ్మ సమాజం గురించి ఇచ్చినప్పుడు మన తెలంగాణ చరిత్రలో డెఫినెట్లీ ఈ బిట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి చదువుకోవాలి. 15వ క్వశ్చన్ చూసుకుంటే హైదరాబాద్ లో దివ్య జ్ఞాన సభ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1906. 3 ఆప్షన్. క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? కింద కొన్ని స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇందులో సరైనది గుర్తించాలమ్మా. ఇక్కడ మనం చూసుకుంటున్నామా, తెలంగాణ ప్రాంతంలో బ్రహ్మ సమాజం కంటే ఆర్య సమాజం అధికంగా ప్రభావం చూపింది. ఎస్, ఈ ఆప్షన్ కరెక్టే. బ్రహ్మ సమాజం కంటే ఆర్య సమాజం ప్రభావం ఎక్కువ చూపింది. ఎందుకంటే ఆర్య సమాజం ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు తెలంగాణలో, అందువల్ల అది అధికంగా ప్రభావం చూపించడం జరిగింది. ఆప్షన్ 1 కరెక్టే. ఆర్య సమాజం బోధకులైన పండిత్ బాలకృష్ణ శర్మ నిత్యానందను 1834లో రాజ్య బహిష్కరణ చేశారు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఆర్య సమాజం హిందూ మతంలో సంస్కరణలకు కృషి చేసింది. ఎస్, ఇది కూడా ఆల్రెడీ మనం చెప్పు, ఆర్య సమాజమే బ్రహ్మ సమాజం కంటే ఆర్య సమాజం ఎక్కువ ఫాలో అయ్యారని చెప్పాం కాబట్టి ఆర్య సమాజమే హిందూ మతంలో కొన్ని సంస్కరణ తీసుకొచ్చింది, అక్కడ తీసుకురావడానికి కృషి చేసింది. అంటే ఇది కూడా కరెక్ట్ అనమాట. అంటే మనకి ఏంటి ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. అంటే పైవన్నీ కరెక్ట్ అనమాట. అర్థమైందమ్మా? ఇంకా 19వ క్వశ్చన్ చూద్దాం. హైదరాబాద్ లో రెడ్డి హాస్టల్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? అంటే 1918. ఆప్షన్ 2 అమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1925లో ఎవరి అధ్యక్షన ముదిరాజ్ మహాసభను ఏర్పాటు చేశారు? జి రామకృష్ణయ్య. ఆప్షన్ 4 కరెక్ట్. హాస్టల్ని ఏర్పాటు చేసి వారు అభ్యున్నతికి పాటుపడి కింది వారిలో గౌడ కులస్తుల కోసం, వెరీ వెరీ ఇంపార్టెంట్, గౌడ కులస్తుల కోసం హాస్టల్ని ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి పాటుపడింది ఎవరు? చిరాగు వీరన్న. ఆప్షన్ 3 కరెక్ట్ అమ్మా. హైదరాబాద్ లో అఖిల భారత పద్మశాలి సభను ఏ సంవత్సరంలో నిర్వహించారు? 1929. ఆప్షన్ 1 కరెక్ట్. నిజాం ప్రభుత్వం విధించిన మొహతర్వ మగ్గం పనును వ్యతిరేకించిన వారు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్, మాటేటి పాపయ్య. ఆప్షన్ 2. ఈ మొహతర్వ మగ్గం పన్ను అని దేని గురించి అంటే పద్మశాలుల గురించి, వాళ్ళ యొక్క సంక్షేమం గురించి పెట్టిందన్నమాట. వాళ్ళ యొక్క సంక్షేమంగా చెప్తాను చూడండి. మాపేటి పాపయ్య రాసిన మొహతర్వ అనే గ్రంథం గురించి నేను చెప్తున్నా. ఆ గ్రంథం అనేది ఎవరి కులస్తులు చైతన్యం కలిగించింది? పద్మశాలి కులస్తుల కోసం. అదేందో ఆప్షన్ 2 కరెక్ట్ అనమాట. పద్మశాలుల కోసం ఆ గ్రంథం రాశారు. ఎవరయ్యా అంటే మాటేటి పాపయ్య గారు. అంటే మొహతర్వ మగ్గం పన్ను వ్యతిరేకించిన వారు గారు మాటేటి పాపయ్య అనమాట. ఎందుకంటే అది పద్మశాలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి, వాళ్ళని పీడిస్తుంది కాబట్టి, వాళ్ళ ఆర్థికంగా ఎదగకుండా కొంచెం ఇబ్బంది పెట్టింది కాబట్టి మాటేటి పాపయ్య దాన్ని వ్యతిరేకించడం జరిగింది. 25వ క్వశ్చన్ చూసుకుంటే నాయి బ్రాహ్మణులో చైతన్యం కలిగించిన హైదరాబాదు నాయి సభ కార్యదర్శి
ఎవరు? జనపాల రఘురాం. ఆప్షన్ 4 కరెక్ట్ అమ్మా. 1931లో ఫతే దర్వాజాలో కింద పేర్కొన్న ఏ కులస్తుల మహాసభ నిర్వహించడం జరిగింది? సగరా. ఆప్షన్ 2 అమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. కింది వాటిలో ఎరుకల వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన సంస్థ ఏది? డెక్కన్ మానవ సేవా సమితి. ఆప్షన్ 1 కరెక్ట్ అమ్మా. నిజాం రాష్ట్రాంధ్ర మున్నూరు కాపు మహాసభను ఏ సంవత్సరంలో నిర్వహించారు? 1935. ఆప్షన్ 3. మున్నూరు కాపు కులభ్యుదయం గ్రంథ రచయిత ఎవరు? అదేనా మున్నూరు కాపు కులభ్యుదయం అనే గ్రంథానికి రచయిత ఎవరు? బొజ్జం నరసింహులు. ఆప్షన్ 3. 1939లో వైశ్యుల కోసం హాస్టల్ను వైశ్య యువజన సంఘాన్ని స్థాపించిన వారు ఎవరు? కేసీ గుప్తా. ఆప్షన్ 1 కరెక్ట్ అమ్మా. అఖిల భారత కత్రి మహాసభను ఏ సంవత్సరంలో నిర్వహించారు? 1945. ఆప్షన్ 3 కరెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా. తెలంగాణ హిస్టరీ ఆఫ్ తెలంగాణ గురించి చెప్పినప్పుడు మనం ఇవన్నీ డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూస్ఫుల్ అయితే డెఫినెట్లీ కూడా. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి. 31 క్వశ్చన్ చూద్దామా? అఖిల భారత కత్రి ఏ సంవత్సరం? ఆల్రెడీ అయిపోయిందమ్మా. 32 బిట్ చూద్దాం. 1945లో సుతారీ సంఘమును ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? సూర్యాపేట. ఆప్షన్ 2 కరెక్ట్ అమ్మా. వితంతువులకు హాస్టల్ని ఏర్పాటు చేసి వారి కోసం సాహిత్యం ద్వారా ప్రసారం చేసిన వారు ఎవరు? రూప్కాన్పేట రత్నాంబ దేశాయి. ఆప్షన్ 4 అమ్మ దీనికి. 1917లో ఆంధ్ర సోదరి సంఘమును ఎవరు స్థాపించారంటే పండితి వీర రాఘవమ్మ, నడింపల్లి సుందరమ్మ. వీళ్ళిద్దరూ కూడా ఆంధ్ర సోదరి సంఘంను ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే 1917లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టమ్మ. 1922లో ఎవరి ప్రోత్సాహంతో ది ఉమెన్స్ అసోసియేషన్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ అడ్వాన్స్మెంట్ సంస్థని ఏర్పాటు చేశారు? మార్గరెట్ కజిన్స్ అమ్మ. ఆప్షన్ 2. ఆంధ్ర మహిళా సంఘమును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? 1930. ఆప్షన్ 4 కరెక్ట్ అమ్మా. గిరిజన చైతన్యానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది? కొన్ని 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇందులో కరెక్ట్ ఏది చూడాలమ్మా. కొమరం భీమ్ కంటే ముందే రాజీగౌడ్ గిరిజనలో చైతన్యం కలిగించారు అంటే ఆప్షన్ 1 ఇది కరెక్ట్ అమ్మా. అంటే కొమరం భీమ్ కంటే ముందే కూడా గిరిజనలో చైతన్యం కలిగించిన వారు ఎవరంటే రామ్జీ గౌండ్ అమ్మ. ఇతను గౌండ్ బిట్ లో డెఫినెట్లు కూడా చదువుకోవాలి. గిరిజనుల గురించి వచ్చిన చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట ఇవన్నీ. సిరాజిల్ హసన్ తిర్మాయజీ అనే పత్రికా సంపాదకుడు కొమరం భీం పోరాటానికి మద్దతు ఇచ్చారు. ఎస్ ఇది కూడా కరెక్ట్. ఈ స్టేట్మెంట్ కరెక్టే. కొమరం భీం మరణాంతరం నిజాం హైమెన్డార్ఫ్ తో గిరిజనుల గురించి అధ్యయనం చేయించారు. ఎస్ ఇది కూడా కరెక్టే. అంటే ఆప్షన్ 4 ఇవన్నీ కరెక్ట్ అన్నమాట ఇచ్చిన స్టేట్మెంట్ లో. ఓకేనా? 1960లో నిర్మల్లో గిరిజనులు ఎవరి నాయకత్వంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాడారు? రామ్జీ గౌడ్. ఆప్షన్ 4. ఆల్రెడీ మనం చెప్పాం రామ్జీ గౌడ్ గురించి. ఏం చెప్పుకున్నాం మనం? కొమరం భీమి కంటే ముందే గిరిజనుల్లో చైతన్యం కలిగించిన వారు ఎవరంటే రామ్జీ గౌడ్ అని మనం చెప్పుకున్నాం. అంటే ఆయన కూడా కష్టపడ్డాడని అర్థం అనమాట. 38. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయ ఉద్యమానికి సంబంధించిన కింది వాటిలో సరైనది ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే చూడండి ఒక 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇందులో ఏది కరెక్ట్ చూద్దాం. బ్రిటిషర్ల వ్యతిరేకంగా పోరాడిన హైదరాబాద్ లో అడుగుపెట్టిన చిదఖాన్ ను అరెస్ట్ చేశారు. యాస్ ఇది కరెక్టే. ఆప్షన్ 1 కరెక్టే. తుర్రే బాజ్ ఖాన్ ను బ్రిటిష్ సైనికులు కాల్చి చంపారు. యాస్ ఇది కరెక్టే. మౌలి అల్లావుద్దీన్ కు జీవిత ఖైదీ విధించి అండమాన్ జైలుకు తరలించగా అతడు 1884లో అక్కడే మరణించడం జరిగింది. యాస్ ఇది కరెక్ట్. అంటే 5 అన్ని కరెక్ట్. అంటే ఆప్షన్ 4 కరెక్ట్ అన్నమాట. 40 క్వశ్చన్ చూసుకుంటామా? ఆధునికతను స్వాగతించిన తొలి హైదరాబాద్ ముస్లిం వైతాళికుడు
ఎవరు? షామ్స్ ఉల్ ఉమ్రా. ఆప్షన్ 4 కరెక్ట్ అమ్మా. షామ్స్ ఉల్ ఉమ్రాకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది? ఒక 3 స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇందులో ఏదో కరెక్ట్ చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ 1829లో మదర్సాని ఇతను ప్రారంభించాడు. యాస్, ఇది కరెక్టే. 1834లో ట్రాన్స్లేషన్ బ్యూరోని ప్రశ్న ప్రారంభించాడు. యాస్, ఇది కూడా కరెక్టే. వైద్య ఇంజనీరింగ్ కు సంబంధించిన అనేక గ్రంథాలను ఉర్దూలోను అటు పర్షియన్ భాషలోను కూడా ప్రచురించారు. ఎవరై అంటే షామ్స్ ఉల్ ఉమ్రా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా కరెక్ట్. అంటే ఇవన్నీ కరెక్ట్ కాబట్టి దీనికి ఆప్షన్ 4 అమ్మ. గుర్తుపెట్టుకోండి, మదర్సాని ఎవరు ప్రారంభించారు? షామ్స్ ఉల్ ఉమ్రా. ఎక్కడ? హైదరాబాద్ లో. ఈ సంవత్సరంలో 1829లో. అదే ట్రాన్స్లేషన్ బ్యూరోని ప్రశ్న ఎవరు ప్రారంభించారు? షామ్స్ ఉల్ ఉమ్రా. ఏ సంవత్సరంలో? 1834. గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా వైద్య ఇంజనీరింగ్ సంబంధించిన అనేక గ్రంథాలను కూడా అటు ఉర్దూలోను ఇటు పర్షియన్ భాషలో కూడా అతను ప్రచురించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా? ఉత్తర భారతదేశంలో వహాబీ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? సయ్యద్ అహ్మద్ దెహీల్వి. ఆప్షన్ 3 కరెక్ట్ అమ్మా. హైదరాబాద్ లో వహీబీ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఎవరిని పేర్కొంటారు? ముబారిజ్ ఉద్దుల్లా. ఆప్షన్ 1 ముబారిజ్ ఉద్దుల్లా. తెలంగాణలో తొలి స్వాతంత్ర సమరయోధుడిగా చరిత్రకారులు ఎవరిని పేర్కొంటారు? ముబారిజ్ ఉద్దుల్లా. ఆప్షన్ 1 కరెక్ట్. దీనికి కూడా ముబారిజ్ ఉద్దుల్లా ఏ సంవత్సరంలో మరణించడం జరిగింది? 1854. ఆప్షన్ 2 కరెక్ట్ అమ్మా. ఓకేనా? ఇవి ఈ రోజున్న కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అండి. నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని పోటీ పరీక్షలకి డెఫినెట్లీ కూడా యూజ్ఫుల్ అయ్యే విధంగా ఇంచుమించు 10,000 10,000 కంటే ఎక్కువ బిట్స్ ని కూడా ప్రాక్టీస్ బిట్స్ ని మీ అందరికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఇంపార్టెంట్ బిట్స్ తో జనరల్ స్టడీ సంబంధించిన ప్రతి బిట్స్ తో కూడా మీ ముందుకు వస్తాను. ఓకే అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్ అండి.